ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాము. సంక్రాంతి వచ్చిందంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఎప్పటిలాగానే కూడా ఇక్కడ ఈసారి వివిధ దేశాల నుంచి కైట్ ఫెస్టివల్ ని ప్రారంభించేందుకు కావచ్చు, కైట్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వివిధ రకాల కైట్లతో ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కేవలం కైట్ ఫెస్టివలే కాకుండా ఫుడ్ ఫెస్టివల్ ని కూడా ప్రతి ఏటా చేస్తుంటారు. ఈసారి కూడా ఫుడ్ ఫెస్టివల్ కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపు వివిధ దేశాల నుంచి, దేశంలోని రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎన్ని రకాల కైట్స్ ని ఇక్కడ ఫ్లై చేస్తున్నారనే విషయం కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వివిధ రకాల ఆకారాలతో ఆకాశంలో ఎంతో వింతను ప్రదర్శించే విధంగా ఈ కైట్ ఫెస్టివల్ అయితే ప్రతి ఒక్కరు జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు పండగ పూట రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. నగర వాసులు కూడా ఎక్కడున్నారు అంటే దాదాపుగా ఉన్నటువంటి నగర వాసులంతా కూడా పరేడ్ గ్రౌండ్ లో ఉన్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ వచ్చినటువంటి జనాలను చూస్తే కూడా క్లియర్ గా అర్థమవుతుంది. మనం చూడొచ్చు ఒక్కొక్క కైట్ ఒక్కొక్క ఆకారాన్ని చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆకాశంలో మాత్రం చాలా ఆకారాల కైట్స్ అయితే ఫ్లై అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఒక్కొక్కటి క్యాట్ లో కావచ్చు, కార్టూన్ సంబంధించినటువంటి కైట్స్ కావచ్చు, మనిషి ఆకారంలో ఉన్నటువంటి కైట్స్ కావచ్చు. అక్కడ చూడొచ్చు మనము సన్ఫ్లవర్ లో ఉన్నటువంటి కైట్ కూడా అక్కడ ఫ్లై అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ చూడొచ్చు మనము మెట్రో రూపంలో ఉన్నటువంటి కైట్ ను కూడా ఇక్కడికి వచ్చి ఫ్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా వివిధ దేశాల నుంచి 60కి పైగా దేశాల నుంచి ఈ కైట్ పాల్గొనడానికి, కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాకుండా వివిధ ఫుడ్ స్టాల్స్ సంబంధించి వివిధ రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ని కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రత్యేకతను చూపించుకునే విధంగా ఇక్కడికి వచ్చి స్టాల్స్ ని ఏర్పాటు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ప్రతి ఏటా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ ఈసారి అంటే గతంలో కంటే మంచి ఏర్పాట్లను కూడా చేశామని చెప్పేసి అధికారులు, ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బయో టాయిలెట్స్ తో పాటు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి కైట్ ఫెస్టివల్స్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ దేశాల వాళ్ళు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి ఏర్పాట్లు మాత్రము చాలా బాగున్నాయని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే కైట్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయడానికి నగరవాసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు అక్కడ స్టేజ్ పైన కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ప్రజలను చాలా ఆకట్టుకునే పరిస్థితి అయితే కనబడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కైట్ ఫెస్టివల్ తో పాటు అంటే వివిధ రకాల కైట్లను సందర్శించడము, వివిధ రకాల కైట్లు ఫ్లై అవుతున్న సందర్భమే కాకుండా ఫుడ్ స్టాల్స్ ని కూడా అంటే మన దగ్గరనే కాకుండా వివిధ దేశాల నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, ఏ రాష్ట్రంలో ఏ ఫుడ్ యొక్క ప్రత్యేకత ఉందో ఇక్కడ చాలా భిన్నమైనటువంటి వివిధ ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే ఈసారి ఇంతకుముందు కంటే కూడా మంచి ఏర్పాట్లతో భిన్నంగా కొనసాగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా శ్రీ గణేష్ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము అన్ని ఏర్పాట్లని చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇది కైట్ ఫెస్టివల్ దగ్గర పరేడ్ గ్రౌండ్స్ లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కవిత, 16 టీవీ హైదరాబాద్.